బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ హైకోర్టును జనసేన లీగల్ టీం ఆశ్రయించింది. హైకోర్టు రిజిస్ట్రార్తో సమావేశమయ్యారు. హైదరాబాద్ సభకు అనుమతి కోరుతూ సభకు పర్మిషన్ ఇవ్వకపోవడంతో నేతలు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఇవాళ విచారణకు వస్తే సభ నిర్వహణపై క్లారిటీ వస్తుంది. ఇక కోర్టు తీర్పు రాకముందే తన ప్రెస్ మీట్ ఉంటుందని జనసేన అధినేత పవన్ ప్రకటించారు. కోర్టు అనుమతిస్తే సభలోనే పవన్ ప్రసంగిస్తారు. ఇవాళ సాయంత్రం తన ప్రెస్ మీట్ ఉంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. జూబ్లీ హిల్స్లోని తన నివాసం నుంచే జనసేన నేతలతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నట్లు ట్వీట్ చేశారు. పోలీసులు పర్మిషన్ ఇస్తారో లేదో చూద్దామని ట్వీట్లో పవన్ పేర్కొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ హైకోర్టును జనసేన లీగల్ టీం ఆశ్రయించింది. హైకోర్టు రిజిస్ట్రార్తో సమావేశమయ్యారు. హైదరాబాద్ సభకు అనుమతి కోరుతూ జనసేన నేతలు దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ విచారణకు వస్తే సభ నిర్వహణపై క్లారిటీ వస్తుంది. కోర్టు తీర్పు రాకముందే తన ప్రెస్ మీట్ ఉంటుందని జనసేన అధినేత పవన్ ప్రకటించారు. కోర్టు అనుమతిస్తే సభలోనే పవన్ ప్రసంగిస్తారు. ఇవాళ సాయంత్రం తన ప్రెస్ మీట్ ఉంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. జూబ్లీ హిల్స్లోని తన నివాసం నుంచి జనసేన నేతలతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నట్లు ట్వీట్ చేశారు. పోలీసులు పర్మిషన్ ఇస్తారో లేదో చూద్దామని ట్వీట్లో పవన్ పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్, సేనాని పవన్ కళ్యాణ్ ఈరోజు సాయంత్రం హైదరాబాద్లోని గచ్చిబౌలి సంజయ్ కన్వెన్షన్ సెంటర్లో ఒక సభ నిర్వహించాలని చెప్పేసి జనసేన పార్టీ నిర్ణయించింది. కానీ దీనికి సంబంధించి ఇప్పుడు ఒక రచ్చ జరుగుతుంది. ఒక ఉత్కంఠ వాతావరణము ఏదైతే గచ్చిబౌలిలో సంజయ్ కన్వెన్షన్ దగ్గర నెలకొని ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే జనసేనాని పవన్ కళ్యాణ్ అక్కడ సభ నిర్వహించాలనుకున్నారో అప్పటి నుంచి కూడా తెలంగాణ వాదులు, ముఖ్యంగా మంత్రులు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఏదైతే గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో వ్యాఖ్యల మీద తప్పుపడుతూ నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఒక ఫైర్ అయిన పరిస్థితి కూడా మనం చూడడం జరిగింది. అయితే ప్రస్తుత నేపథ్యంలో సభకి పోలీసులు అయితే అనుమతి ఇవ్వలేదు. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఈరోజు జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, ఈరోజు సభ జరపడం వల్ల అక్కడ మరింత ఉద్రిక్త వాతావరణం నెలకొనే ప్రమాదం ఉందని చెప్పేసి పోలీసులు అనుమతి నిరాకరించడం జరిగింది. కానీ
జన సైనికులు కోర్టును ఆశ్రయించడం జరిగింది. మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించి కోర్టులో విచారణ కూడా రానుంది. అయితే ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఒకవేళ కనుక కోర్టు అనుమతినివ్వకపోతే తాను తన నివాసం నుంచి ప్రెస్ మీట్ నిర్వహిస్తానని చెప్పేసి దానికి కూడా అనుమతి ఇవ్వరా అని చెప్పేసి ఒక సెటైరికల్గా ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఇది కూడా ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారమే రేపుతుంది. ఏదైతే పవన్ కళ్యాణ్ చేసిన ఈ ట్వీట్ ఏదైతే ఉందో దీన్ని ప్రశ్నార్థకం చేసే దిశగా, అంటే ఇక్కడ ఉన్న అధికారులు ఏవో కావచ్చు లేకుంటే ప్రభుత్వాన్ని కావచ్చు క్వశ్చన్ చేసే విధంగా ఈ ట్వీట్ ఉందని చెప్పేసి కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ ఏదైతే సభకు సంబంధించి సంజయ్ కన్వెన్షన్ సెంటర్లో ఇప్పటికే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏదైతే ప్రాంగణం మొత్తం కూడా పవన్ కళ్యాణ్కి స్వాగతం పలుకుతూ అదేవిధంగా ఏదైతే సభ నిర్వహిస్తున్నారో ఆ సభకు నిర్వహణకు సంబంధించి కార్యకర్తలకు వెల్కమ్ చేస్తూ కూడా అక్కడ పెద్ద మొత్తంలో అయితే బ్యానర్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే సంధ్యా కన్వెన్షన్ లోపల కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే పోలీసుల అనుమతి లేని కారణంగా అక్కడ పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. సభకు అనుమతి లేని కారణంగా ఏ ఒక్కరిని కూడా లోనికి పంపించని విధంగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అయితే లోనికి ఎవరిని కూడా పంపించారు. ఒకవేళ కనుక కోర్టు అనుమతినిస్తే అప్పుడు సభ జరుగుతుంది అనేది మాత్రం తెలుస్తుంది. అయితే కోర్టు మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించి విచారణ చేపడుతుంది. విచారణ అనంతరం కోర్టు ఏం తీర్పునిస్తుందో చూడాలి. ఒకవేళ కోర్టు తీర్పునిచ్చి సభ నిర్వహణకు అనుమతిస్తే కనుక సాయంత్రం 4 గంటల తర్వాత పవన్ కళ్యాణ్ ఈ సభలో పాల్గొంటారని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు మనం చాలా సభలకు సంబంధించి ఒక జనసేన నిర్వహించే సభ కాకుండా మిగతా పార్టీలు నిర్వహించిన సభలకు కూడా కోర్టు కొన్ని షరతులతో కూడిన అనుమతినిచ్చింది. ఇప్పుడు కూడా అదే తరహా అనుమతినిస్తుందని చెప్పేసి కూడా సైనికులు భావిస్తున్నారు. ఒకవేళ అనుమతినిస్తే కనుక 4 గంటల తర్వాత పవన్ కళ్యాణ్ ఆ సభకు వచ్చి మాట్లాడే అవకాశం ఉంది. ఆ తర్వాత అనుమతిని ఇవ్వకపోతే కనుక తన నివాసం నుంచే ప్రెస్ మీట్ నిర్వహిస్తారని చెప్పేసి తెలుస్తుంది. కానీ అక్కడ కూడా పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో, అదేవిధంగా అక్కడ తెలంగాణలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో, అదేవిధంగా అక్కడ కొన్ని ప్రజా సంఘాలు ఏవైతే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు అనుమతిని ప్రెస్ మీట్ కూడా ఇస్తారా ఇవ్వరనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా అయితే కనిపిస్తుంది.